పెద్దయినా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ఏముంది జనాలు ఏమంటారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఏమన్నా ఇప్పుడు వచ్చినాం ఎప్పుడన్నా రాని కానీ ఏమనుకుంటున్నారు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు, ఎట్లయితే బాగుంటుందని? బీఆర్ఎస్కి ఇస్తామంటారు చాలా. ఎందుకు అట్లా? ఎట్లా అంటే వాళ్ళ లోకం ఎట్లా చెప్పాలి అంతేనా? మీరేమంటారు? ఎట్లా ఉంది అంటే మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ మార్పు ఆడైందమ్మా మార్పు కాలేదు, ఏం కాదు. ఆయన చేసిన వాగ్దానాలు కూడా సరిగా లేవు, ఇప్పటికి లేవు. 4 నెలలు అయిపోతుంది. అదే మాకు మారా బీఆర్ఎస్ ఉంటేనే. ఎట్లా ఉంది మనకి ఇప్పుడు ఇది జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ కదా? జైరాబాద్ లో మా కామారెడ్డి అయితే మా కాన్స్టిట్యూన్సీ బాగుందా? ఏం చెప్తారు సార్, ఎట్లుంది? మార్పు మార్పు అన్నారు కదా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మార్పులు చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇస్తామన్నా ఇవ్వడం లేదు. నేను నా ఫోన్ లో మెసేజ్ చూస్తానండి, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు కదా, నేను బుక్ చేసి 20 days అవుతుంది. సిలిండర్ వచ్చింది, డెలివరీ ఇచ్చారు, సబ్సిడీ రాలే. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, 2000 ఇస్తున్నారు. మహిళలకు 2500 అయ్యే లేవు. ఈ మార్పులు వస్తున్నాయి అంతే. ఇప్పుడు మళ్ళీ మార్పు ఏమంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. అంటే వాళ్ళు మళ్ళీ మాకు 14 సీట్లు వస్తాయని అంటున్నారు. ఉందా ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా అట్లుందా మార్పు? వాళ్ళకి కనబడుతుంది మేడం, చెప్పుకోలేక చెప్తున్నారు. 14 వస్తాయి, 15 వస్తాయి చెప్పుకోలేక చెప్తున్నారు వాళ్ళు. అంతే, వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు, రావు. ఎట్లుంది ఈసారి ఎవరికి ఓటు? దానికేనా? అందుకే వేసుకున్నావా? సంతూర్ ఎట్లుంది చెప్పు. ఏం మారలేదు, చాలా మంది మారలేదు కదా. ఎందుకు అట్లా? చాలా మంది వేరే పార్టీలో పోయిరు కదా. పోయిరు కానీ వాళ్ళు దొంగలు, పోయిన వాళ్ళు దొంగలు. మీరు అట్టే పట్టుకొని ఉన్నారా? మరి మార్పు వచ్చింది అంటారు కదా. ఏం మార్పు వచ్చింది? అంత అడమైన మార్పు ఏమి ఇచ్చిండు? 6 హామీలు అన్నాడు, చీకలు పట్టుకున్న వాళ్ళు 5 ఇచ్చినామంటున్నాడు. ఏమి ఇచ్చిండు? గ్యాస్ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఆడవాళ్ళు కుదుకుంటారు. గ్యాస్ అంటే ఇచ్చిండు, 1000 రూపాయలు కట్టుకుంటే గ్యాస్ ఇస్తలేడు. ఏమి ఇచ్చిండు మేడం? ఏది ఇవ్వలేడు. అన్ని దొంగ హామీలు, ఏది లేదు, అన్ని దొంగ హామీలు. కాదు, 6 గ్యారెంటీల్లో 5 ఇచ్చినామనే చెప్తున్నారు కదా. ఎట్లా ఉంది మార్పు? ఎట్లుంది? ఏమి లేదు, దొంగ మాటలు, దొంగ లెక్కలు అన్ని అంతే. రైతు బంధు వేస్తాడు, పెంచిండా? పెంచలేడు. పెన్షన్ పెంచుతాను, రైతు భరోసా ఇచ్చిండంట కదా. 10,000 ఇంతకుముందు మా కేసీఆర్ ఇచ్చింది కదా. పెన్షన్ ఇచ్చిండని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు చెప్పాను ఒకసారి. పెంచి 15,000 ఇస్తాడు, ఎవరికి ఇచ్చిండు చెప్పానండి. ఇప్పటికి పల్లెటూర్లలో మీరు అందరి దగ్గర అంటే ఎవరికి ఇచ్చి చెప్పానండి. పింఛన్ 2,000 నుంచి 4,000 ఇస్తాడు. ఎక్కడ ఇచ్చిండు? ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని నేను రైతు భరోసా, రైతు బంధు కాదు, రైతు భరోసా ఇచ్చిన అని చెప్తున్నాడు. అన్ని దొంగ భరోసాలే చెప్తున్నా కదా మేడం. మాకు ఎటువంటి విధంగా కూడా ఏది పెరగలేదు, ఏది చేయలేదు. ఇప్పటి కూడా రైతు బంధు కూడా గంతే 10,000 వస్తుంది. ఈ పింఛన్ కూడా గదే 2,000 వస్తుంది ముసలోళ్ళకు. పాత ఏం పెంచింది ఏమి లేదు. ఎట్లుంది మార్పు? ఎట్లుంది? మార్పు ఏం లేదు. మార్పు అంటే మార్పు ఉన్నది. ఏ మార్పు ఉంది? కదా పాతది మార్పు. కేసీఆర్దే మార్పు. కేసీఆర్దే డమ్మి కొట్టిండు, కేసీఆర్ పాడవాళ్ళు డమ్మి కొట్టిండు, అంతే మార్పు. దొంగ మీరు ఇచ్చిండు, అయిపోయింది. ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మీరు చెప్పింది అంతా ఉన్నోళ్ళంతా కదా చెప్తారు. ఇప్పుడు చెప్పినా అది అలాగే మారలేదా? మేడం కరెక్ట్ గా వీళ్ళు చెప్పింది అంతా కదా. అది ఇంకా వేరే చెప్తారు. మాట్లాడే ఉంది కదా. మార్పు ఎట్లుంది? చేయి గుర్తుకు ఎట్లా ఉంది మార్పు? వాడు చక్కగా పరిస్థితి ఇస్తాడు, నో ఓటాయి.